మన కుటుంబంలో పని చేసేవారు ఉంటారు. నెలంతా కష్టపడతారు, నెలంతా వ్యాపారం చేస్తారు, నెలంతా పనులు చేసుకుంటాం. నెలంతా అయిన తర్వాత 1వ తారీఖు ఆ వారంలో మనకి జీతం డబ్బులు వస్తాయి. జీతం మన డబ్బులు మన చేతుల్లోకి వచ్చిన తర్వాత మనలో చాలా మంది చేసేటటువంటి పొరపాటు ఏంటంటే, నెల జీతం వచ్చిన తర్వాత మనలో చాలా మంది నిరుత్సాహపడతారు, నిస్పృహకు లోనవుతారు, బాధపడతారు, ఏడుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, ప్రభువా ఈ నెలలో చాలా కట్టుకోవాల్సి ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి, చాలా అవసరతలు ఉన్నాయి, చాలా కట్టుకునే పరిస్థితులు ఉన్నాయి, కానీ నా జీతం మళ్ళీ ఇంతే వచ్చింది నాయన అని ఆ జీతాన్ని బట్టి బాధపడతారు, ఆ జీతాన్ని బట్టి ఏడుస్తారు, ఆ జీతాన్ని బట్టి కృంగిపోతారు. కానీ ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ జీతాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా అని స్తోత్రాలు చెల్లించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. కనుకని ఈ రోజుల్లో మనలో చాలా మంది అడుగంటిన జీవితాలు జీవిస్తున్నారు. మన చేతిలోకి జీతం వచ్చిందంటే మనం చేయవలసిన మొట్టమొదటి ప్రార్థన ఏంటో తెలుసు, ప్రభువా నీకు స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగుగా. నెలంతా కష్టపడడానికి ఆరోగ్యాన్ని ఇచ్చాం, నెలంతా పనులకు వెళ్ళడానికి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాం, క్షేమాన్ని ఇచ్చాం, అన్ని విధాలుగా సమకూర్చారు. నెలంతా కష్టపడిన తర్వాత నా కష్టాన్ని మీరు చూసి ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చారు, నేను మీకు స్తోత్రాలు ప్రభువా అని మొదటిగా మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ఈరోజు దేవుని స్తుతించేటటువంటి జీవితం మనలో చాలా మంది లేని కారణాన్ని బట్టి వచ్చిన జీతం ఎవరికి సరిపోదు. 10,000 వ్యక్తిని అడగండి, ఈ 10,000 జీతం సరిపోతుందా అంటే ఏమన్నాడు తెలుసా? సరిపోవట్లేదండి. 1,00,000 రూపాయల జీతం అడగండి, నీకు 1,00,000 రూపాయల జీతం సరిపోతుందా అంటే సరిపోవట్లేదు, 1,00,000 రూపాయలు అయిపోతుంది, ఇంకా 10,000 అప్పుడే మిగులుతుందంట. 10 లక్షలు అడగండి, అదే చెప్తున్నారు. ఈ రోజుల్లో 10,000 జీతం సరిపోవట్లేదు, 1,00,000 రూపాయల జీతం సరిపోవట్లేదు. కారణం ఏంటంటే దేవుని స్తుతించే జీవితం లేదు. కారణం రెండోది తృప్తి లేదు. కారణం అవసరతలు ఎక్కువ ఉన్నాయి, అవసరతలు కట్టుకోవాల్సింది చాలా ఉన్నాయి, చేతుల్లో తక్కువ ఉంది. ఆయనంత మాత్రాన దేవుని స్తుతించకుండా నిరుత్సాహపడితే 10,000 కాదు, 1,00,000 కాదు, 10 లక్షలైనా సరిపోనే సరి. మనం చేయవలసింది ఏంటంటే జీతం వచ్చిన వెంటనే ప్రభువా నీకు స్తోత్రం నాయనని దేవుని స్తుతించేటటువంటి జీవితం మనకు ఉండాలి. అలాంటి జీవితం మనకు ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన దానిని దేవుడు చూస్తాడు, మన మనసును చూస్తాడు, మన స్తుతించే విధానాన్ని చూసి దేవుడు ఇంకా ఇవ్వాలని ఇష్టపడతాడు. దేవుడికి స్తోత్రం. నేను ఈ వాక్యాన్ని కొన్ని సంవత్సరాల క్రితం ధ్యానించిన తర్వాత, సేవ జీవితంలో అడుగుపెట్టినప్పుడు ధ్యానించిన తర్వాత నేను నేర్చుకున్నది ఇదే. సేవ జీవితంలో సేవ చేస్తూ ఉంటారు, మనల్ని ప్రేమించేవారు పిలుస్తారు, వాక్య పరిచయం చేయించుకుంటారు, కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు, కానుకిస్తూ ఉంటారు. నేను ఈ వాక్యం ధ్యానించిన తర్వాత తీసుకున్న తీర్మానం ఏంటంటే, నేను కానుక తీసుకున్న వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత, నిజంగా చెప్తున్నాను, బలిపీఠం ముందు ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించి ప్రభువా నీకు స్తోత్రం, ఇదే 5 రొట్టెలు ఇదే 2 చేపలుగా దీవించు ప్రభువా అన్న. దేవుడికి స్తోత్రం కలిగి. నిజంగా సేవ ప్రారంభం నుండి ఇప్పటి వరకండి అలా ప్రార్థన చేస్తూ దేవుడిచ్చిన ఈ జీవితాన్ని క్రమశిక్షణ కలిగిన జీవితంగా నేను నడుచుకుంటూ ముందుకెళ్తున్నాను. ఇప్పటి వరకు దేవుడు మరొకరి దగ్గర చెయ్యి చాపనివ్వలేదండి. దేవుడికి స్తోత్రం. మరొక దగ్గర అప్పు చేసే పరిస్థితి రానివ్వలేదండి. ఉన్నదాంతోనే తృప్తి కలిగి ముందుకు సాగిపోతున్నాం. దేవుడు అలా దీవించుకుంటూ వెళ్తున్నాడు. అలా మనం ఉన్నదాన్ని బట్టి తృప్తి చెంది, మనం ఉన్నదాన్ని బట్టి సంతోషించి, ఉన్నదాన్ని బట్టి దేవుడు స్తోత్రం చేస్తే మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని దేవుడు ఇంకా దీవించడానికి ఇష్టపడతాడు.